మేము సంఖ్యా ఇన్స్టిట్యూట్ నుంచి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో వచ్చేటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అది ఏపీపీఎస్సీ అవ్వచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, ఏ సర్వీస్ కమిషన్ నుంచి అయినా మనకున్నటువంటి సిలబస్లో అనగా ఏఎస్ఓ సిలబస్లో కామన్ చాప్టర్స్ ఉన్నాయి. ఈ కామన్ చాప్టర్స్లో సెంట్రల్ టెండెన్సీ డిస్పర్షన్, తెలుగు మీడియంలో కేంద్రీయ స్థానపు కొలతలు, విస్తరణమానాలు, ఈ చాప్టర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 2022 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినటువంటి ఏఎస్ఓ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. In a town, 25% of the persons earned more than 45,000. If the quartile deviation is 13,500, then 75% of the persons earned more than అని మనల్ని క్వశ్చన్ అడిగారు. తెలుగు మీడియంలో ఒక పట్టణంలో 25% మంది వ్యక్తులు 45,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. త్రైమాసిక విచలనం అన్నారు, అదే చతుర్థాంశ విచలనం అని చెప్పా మీకు. ట్రాన్స్లేషన్ ప్రకారం అది త్రైమాసిక విచలనం అని వస్తుంది. త్రైమాసిక విచలనం 13,500 అయితే సంపాదించిన వ్యక్తుల్లో 75% కంటే ఎక్కువ, అంటే మోర్ దాన్ 75% మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోర్ దాన్ 25% అన్నారు, 25% కంటే ఎక్కువ. 25% కంటే ఎక్కువ అని అంటే మిగిలిన 75% అని అర్థం. మిగిలిన 75% అంటే Q3 అని అర్థం. Q3 మీకు ఇచ్చింది ఎంత అంటే 45,000. అదే విధంగా మనల్ని అడిగిన ప్రశ్న 75% కంటే ఎక్కువ అన్నారు. 75% కంటే ఎక్కువ అంటే మిగిలింది 25%. 25% అంటే మనల్ని Q1 క్వశ్చన్ మార్క్ అన్నారు. మనకి ఇంకొక వాల్యూ ఇచ్చారు డేటాలో, ఇచ్చిన దత్తాంశంలో లేదా గివెన్ డేటాలో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషనే క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్ ఎంత ఇచ్చారు అని అంటే 13,500 ఇచ్చారు. మనకి Q3 ఇచ్చారు, Q1 కనుక్కోమన్నారు, క్వార్టైల్ డీవియేషన్ ఇచ్చారు. సో క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా, క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1/2. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. పైన మనకు క్వార్టైల్ డీవియేషన్ వాల్యూ ఇచ్చారు. ఇచ్చిన వాల్యూ 13,500. 13,500 ఈక్వల్ టు Q3 వాల్యూ 45,000 మైనస్ Q1 డివైడెడ్ బై 2. ఇక్కడ ఇంటూ డివిజన్లో ఉన్నట్టు ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ చేయగా 2 ఇంటూ 13,500 అంటే 27,000 అవుతుంది. 27,000 ఈక్వల్ టు 45,000 మైనస్ Q1. మనకు కావాల్సింది Q1 కాబట్టి ఈ మైనస్ Q1 ఇటువైపు వస్తే ప్లస్ Q1 అవుతుంది. ఈ ప్లస్ 27,000 27,000 అటువైపు వెళ్తే మైనస్ 27,000 అవుతుంది. 45,000 లోంచి 27,000ని సబ్ట్రాక్ట్ చేయగా 18,000 18,000 వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే 12,000 14,000 16,000 18,000. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది 18,000 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ అండ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 numbers ఆర్ 12 and 6, then the harmonic mean is. తెలుగు మీడియంలో 2 సంఖ్యల అంకగణిత సగటు మరియు రేఖాగణిత సగటు 12 మరియు 6 అయితే హార్మోనిక్ సగటు ఎంత అని అడుగుతున్నారు. తెలుగు మీడియంలో అంకగణిత సగటు, రేఖాగణిత సగటు అన్నారు. యాక్చువల్గా తెలుగు మీడియంలో మనం చదువుకునేటప్పుడు ఇది గుణమధ్యమంగా చదువుకుంటాం. గుణమధ్యమం ట్రాన్స్లేషన్ ప్రకారం జామెట్రిక్ మీన్ అనేది ఇక్కడ రేఖాగణిత సగటు అని వచ్చింది. మీరు అర్థం చేసుకోవాలి, రేఖాగణిత సగటు అన్నా గుణమధ్యమం అన్నా ఒకటేని అర్థం చేసుకోవాలి. మీకు ఒక రిలేషన్ ఉంది, ఇంపార్టెంట్ ఫార్ములా GM² ఈక్వల్ టు AM ఇంటూ HM. సో హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్ బై అర్థమెటిక్ మీన్. జామెట్రిక్ మీన్ వాల్యూ ఇక్కడ మనకి ఇచ్చింది 6, అంటే 6² బై అర్థమెటిక్ మీన్ వాల్యూ ఇచ్చింది 12. 6² అంటే 36/12. 36/12 అంటే 3. సో ఆన్సర్ 3, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఫార్ములా జిఎం స్క్వేర్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం. దీన్ని మనం సింపుల్ గా జీ స్క్వేర్ ఈక్వల్ టు ఏహెచ్ అని చదువుకుంటారు. జీ స్క్వేర్ ఈక్వల్ టు ఏహెచ్. ఇంకొకటి తెలుగు మీడియానికి ఒకటి చెప్పాల్సింది ఉంది. ఇక్కడ జామెట్రిక్ మీన్ అంటే మనం గుణమధ్యమంగా చదువుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ లో రేఖాగణిత సగటు అని ఇచ్చారు. రేఖాగణిత సగటు అన్నా గుణమధ్యమం అన్నా ఒకటేలాగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఫర్ 3 numbers 2AB 2, A, B 3 numbers. ఆ 3 numbers కి అర్థమెటిక్ మీన్ ఇచ్చారు 14/3, జామెట్రిక్ మీన్ ఇచ్చారు 4. ఏబి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఆర్ అని అడిగారు. తెలుగు మీడియంలో 2, A, B అనే 3 సంఖ్యలకు అంకగణిత సగటు ఇచ్చారు, రేఖాగణిత సగటు ఇచ్చారు. రేఖాగణిత సగటు అనగా గుణమధ్యమం గుర్తుంచుకోవాలని చెప్పా, మరొకసారి చెప్తున్నాను. అయితే మనల్ని ఏబి వాల్యూలు అడిగారు. 3 సంఖ్యలకి సంబంధించి అర్థమెటిక్ మీన్ ఇచ్చారు, జామెట్రిక్ మీన్ ఇచ్చారు. అయితే ఆ 3 సంఖ్యల్లో ఒకటి మాత్రం నెంబర్ ఇచ్చారు, మిగిలిన 2 నెంబర్లు మనల్ని కనుక్కోమన్నారు. ఆ మిగిలిన 2 నెంబర్లు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జనరల్ గా అర్థమెటిక్ మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని మనందరికీ తెలిసిందే. అంటే అంకగణిత సగటు కాబట్టి, అంకమధ్యమం లేదా మీన్ కాబట్టి 2 + A + B బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 ఈజ్ ఈక్వల్ టు మనకిచ్చింది 14/3. సో సింపుల్ గా ఇక్కడ 3 క్యాన్సిల్ చేస్తే A + B ఈజ్ ఈక్వల్ టు 14 + 2 అటువైపు వెళ్తే -2, 14 లో 2 పోతే 12. మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి 2 నెంబర్లని సమ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ 12 అని అంటున్నారు. సో మనం ఆప్షన్స్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ ప్రకారం చూస్తే 4, 8 ఉంది. 4 + 8 చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ 6 ఉంది. నెక్స్ట్ ఆప్షన్ లో 6 + 6 చేసినా 12 వస్తుంది. 9 + 3 చేసినా 12 వస్తుంది. 10 + 2 చేసినా 12 వస్తుంది. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నాం, అన్నిటికీ కూడా 12 వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చారు మనకి, జామెట్రిక్ మీన్ ఇచ్చారు. జామెట్రిక్ మీను 3 numbers యొక్క జామెట్రిక్ మీను యాక్చువల్ గా ఏబిసి ఉంటే జామెట్రిక్ మీన్ మీరు క్యూబ్ రూట్ ఏబిసి అని రాస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఒక నెంబర్ 2 ఉంది, ఇంకొక నెంబర్ ఏ, ఇంకొక నెంబర్ బి ఉంది. అంటే క్యూబ్ రూట్ 2AB. మనకి ఇచ్చిన లెక్కలో జామెట్రిక్ మీన్ ఎంత ఇచ్చారు అంటే 4 ఇచ్చారు. అంటే క్యూబ్ రూట్ 2AB = 4. అంటే ఈ 2 దీన్ని ఎలా రాస్తారు అంటే 2AB హోల్ పవర్ 1/3 = 4. ఇప్పుడు ఈ 1/3ని అటువైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ 1/3 పవర్ లో 1/3 ఉంది, అక్కడికి వెళ్ళేసరికి పవర్ లో క్యూబ్ అవుతుంది. 2AB = 4^3 అవుతుంది. పవర్ లో 1/3 ఉంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే పవర్ లో 3 అవుతుంది. 4³ అంటే 64. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఏబి తీసుకోండి. ఏబి = 64/2. 64/2 అంటే 32 వస్తుంది. అంటే మనం ఐడెంటిఫై చేయాల్సిన నెంబర్స్ ని ప్రొడక్ట్ చేస్తే 32 రావాలి. ఇప్పుడు ఆప్షన్స్ దగ్గరికి రండి. లాస్ట్ ఆప్షన్ 10-2 ఉంది. 10-2ని మల్టిప్లై చేస్తే 10 × 2 = 20 వస్తుంది, కానీ మనకు రావాల్సింది 32 రావాలి. నెక్స్ట్ 9-3 ఉంది. 9-3ని మీరు మల్టిప్లై చేస్తే 9 × 3 = 27, కానీ మనకు రావాల్సింది 32, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 6 × 36, మనకు 36 వస్తుంది, కానీ కావాల్సింది 32. లాస్ట్ ఆప్షన్ 4-8 ఉంది. 4 × 8 = 32. సో మనకు కావాల్సింది కూడా 32నే కాబట్టి మనం ఐడెంటిఫై చేయాల్సిన నెంబర్లో 4-8. ఆన్సర్ 4-8 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.